అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. పార్టీ ఆవిర్భావం నుండి అత్యంత విధేయత కలిగిన వాళ్లలో ముఖ్యులు శ్రీ అయ్యన్న పాత్రుడు. పార్టీ తరపున 7 సార్లు గెలిచి నర్సీపట్నం నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటలా మార్చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడైన చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లనున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గతంలో 7 సార్లు ఎంపీ సీటును వదులుకొని అధిష్టానం ఆదేశానుసారం పార్టీ విజయంలో తన పాత్ర పోషించడంలో విజయ్ అధిష్టానం దృష్టిలో పడినట్లుగా సమాచారం. పైగా గత ప్రభుత్వం హయాంలో కూడా ఐటీ వింగ్ పై దాడులు చేసినా కూడా వెనుకడుగు వేయకుండా తన వాణి వినిపించడంలో సత్తా చాటారు. పైగా యువగలం పాదయాత్రలో డిజిటల్ క్యాంపెయిన్ చేస్తూ కూడా పార్టీ కేడర్ సమన్వయపరచడంలో నారా లోకేష్ నమ్మకస్తుడిగా మారిపోయాడు. ఇక ఉత్తరాంధ్రలో బలమైన బీసీ నేతగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడి గారి వారసుడిగా విజయ్ ను ఢిల్లీకి అవకాశం కల్పించడం ద్వారా బీసీలకు కూడా ఈ పార్టీ పెద్దపీట వేస్తుంది అని, బీసీలలో నమ్మకాన్ని కలిగిస్తోంది అని అధిష్టానం భావిస్తోంది. పైగా విజయ్ విద్యా అర్హతలు కూడా జాతీయ రాజకీయాలలో ఆసక్తి, ఆధునిక సాంకేతికతపై ఆయనకున్న పట్టు, రాష్ట్ర ప్రయోజనాలపై గొంతు వినిపించగల సత్తా ఆయనను అదనపు అర్హతలుగా ఉన్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితులలో కూటమి బలం దృష్ట్యా 4 స్థానాలు కూడా సులువుగా దక్కే అవకాశం ఉండడంతో విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. యువతరానికి అవకాశాలు ఇవ్వడంలో ముందుండే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ తో ఉన్న సన్నిహిత్యం దృష్ట్యా ఈసారి యువనేత విజయ్ కి మార్గం సుగమం అయ్యిందనే చెప్పాలి. అధికారికంగా ఇంకా పార్టీ నుండి ఎటువంటి ప్రకటన రానప్పటికీ విజయ్ పేరు ఖచ్చితం అనే న్యూస్ టీడీపీ వర్గాలలో మారుమోగుతోంది.